చిచ్చులు కానీ ఎలాంటి సంఘటనలు జరగలేదు, జరగవు కూడా. దాన్ని ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడే కాకుండా దీన్ని బేస్ చేసుకొని రాష్ట్రంలో అంతా అల్లజడు లేపాలా అనేది వైఎస్ఆర్ పార్టీ. వాడు ఎవడో ప్రజలంతా చూస్తూ ఉన్నారు, బయటపెట్టాడు. నేను కూడా ఇంచుమించు పక్క చదివించిపోతే బయట పెట్టేస్తున్నా ఇంటికాడ నుంచి. వాడు ఎవడో నాకు అయితే తెలియదు, నా దగ్గరికి ఇప్పుడు రాలేదు. వాడు మీరు కార్యకర్తలంతా చూస్తూ ఉన్నారా? మీ వల్లే నాకు పంపించారు. ఎందుకు అడుగు పడలే మీరు జనం తిరుగుతున్నారా? నేను అర్ధరాత్రి 12 గంటల 1 గంట కాదుగా జరిగిన సంఘటన. పట్టపగలు ఐస్తాక్ భాష అందరికి చెప్పినాడు. ఆయన పోవచ్చు కదా, అంత ఎక్కువ ఆయన మాట. ఎమ్మెల్సీ ఉండే స్థానంలో ఉండే ఆయనే కదా. కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేయాలా? మరీ ముఖ్యంగా నంద్యాలలో కన్ను కుట్టివ్వాలి. నేను కూడా కాబట్టి ఇండియా నుంచి ఎట్లా డిస్టర్బ్ చేయాలా? ఒక మైనార్టీ ఉన్నాడు కాబట్టి మీరు ఉండకూడదు అని ఈ నుంచి బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో అంతా ఈ కార్యక్రమం చేయాలనేది చేశారు. పేరు ఏం చేయమన్నామా? మన పోలీసులు పట్టుకున్నారా? మేము ఇందాక ఎస్పీ గారికి ఇచ్చాము, డీఎస్పీ గారికి నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేయండి. మాకు ఇలాంటివి పనికిమాల పనులు వద్దు. పనికిమాలోడు పనికిమాల పని చేస్తాడు. మేము పనికిమాల పనులు ఏమీ చేయము. అదే మా నిందాలు ఎదురుగా అటువంటి పనులు చేయాలి. తావే లేదు నా దగ్గర. అది రిజైన్ చేయాలి. ఇందాక చెప్పారు, జనార్దన్ రెడ్డి గారు చెప్పాడు. ఇవన్నీ తప్పుడు పనులన్నీ ఎవరు చేసినారు? నాకు దెబ్బ తగిలిన ముఖ్యం తెలిసి మీరే ఇచ్చినారు పేపర్లో. ముఖ్యమంత్రి గారికి ఇక్కడ దెబ్బ తీయడంలో కూడా ఆరోపణ తీసుకున్నారు. అలా డ్రామాలు ఆడను నేను. నేనేనా ఫోటోలు వేసింది? మరి కోడి కత్తి చెప్పాడు ఆయన. అసలు ఇన్సిడెంటే కాదు అది. చెప్పించింది మీరు, చేయించింది మీరు. కాబట్టి అన్ని ఇట్లాంటి పనులన్నీ చెప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టాడు. రాష్ట్రం అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. రాష్ట్రాన్ని ఇకపై దాదాపు కొన్ని వందల అంతస్తులకి పారేసినట్టు. దాన్ని ఏదో రెక్టిఫై చేస్తూ ఉన్నాము, బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాత్రి కష్టపడుతున్నారు. ఈరోజు ఏ గిట్టుబాటు ధర లేకుండా అన్ని కొంటా ఉన్నాము. జొన్నలు చూసినారు మీరు, ఎక్కడి నుంచి లారీలు ఎంతవరకు ఉన్నాయి. జొన్నలు కొని, అరటిపళ్ళు కొట్టి, పామిడి పళ్ళు కొట్టివి. అన్నీ ఏమిగా ఏ వస్తువు కానీ ఆ వస్తువు ప్రభుత్వం కొంటా ఉంది కదా. గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు జొన్నలకు ఎవరు ఇచ్చాడే? 3,700 రూపాయలు ఇచ్చాం జనాలకు మేము. బట్ ఈరోజు 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే కన్ను పుట్టింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఏ రకంగా డిస్టర్బ్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లు చూసి చేయాలా? మానవాడు రాజశేఖర రెడ్డి పగలు కొట్టారు. మేము మాకేం పట్టి దాన్ని పగలు కొట్టడానికి అవసరం మాకేం వచ్చిందా? మాకు ఎవరికి ఏం అవసరం లేదు. మీరంతా మీరు పగలు కొట్టుకొని అందుకో మీ ఫోటో చూడగా మా ఫోటో చూడ నా దగ్గర నేరుగా నిలబడి క్యాండిడేట్ నేను ఎవరితో దిగను. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మీరే వచ్చిపోయినారు కానీ పార్టీ మా పార్టీలోకి మీరు పోయి అప్పుడు ఫోటోలు దిగి మళ్ళీ మమ్మల్ని చేసి ఎట్లా? నేను ఏ పార్టీ మారలే. మొదటి తెలుగుదేశం పార్టీలో ఉండా 45 ఏళ్ళ నుంచి ఏ పార్టీ మారలే. నేను శాంతియుతంగా శాంతిని కాపాడినా. మాకు నిందాల ప్రాంతం పీస్ఫుల్గా ఉండాలా? దీన్ని బేస్ చేసుకుని నిందాలు ఏం పడింది ఏమి చేయడానికి? పనికి మళ్ళీ పనులు చేసేది రాష్ట్రంలో ఇక్కడ అల్లరి చూసి చేయాలా? ఆయన ఒక ప్లాన్ చేసినాడు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి, లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, బేస్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది. ఏం చేసి వచ్చినావు? మైనార్టీలకు 100 మంది వేసినావు. ఒక్క పని చేయకపోతే కాంప్లెక్స్ నర్సాపేటలో ఫౌండేషన్ చేశాను సూపర్సార్ గారు ఉన్నప్పుడు. వాడు ఇబ్రాహిం గారిని నడిబొడ్డులు తప్పేసి ఎవరు మీరే కాదు. మన ఎంత రైలు కింద పడి దావలే 4 వచ్చారు కదా. 10 లక్షలు 15 లక్షలు వచ్చి వదిలేసుకుంటుంది. వాళ్ళు చచ్చేదాకా మీ పేరు చెప్పారు కదా. కాబట్టి ఇటువంటి అరాచకమైన శక్తులు చేసేదానికి నాంది ఆయన. మహాపురుషుడు పనులలో చెప్పాడు. ఇందాక సొంత చిన్న ఎవరు ఆయన వివేకానంద బిడ్డ ఎవరు? ఆయన చుట్టామా నాకు? ఆయన బిడ్డ సొంతం. నీ అక్కనే నీ చెల్లెలో ఆమె చెప్తాను. నీ అక్క చెప్తాను, నీ చెల్లెలు చెప్తా ఉంది. అయ్యో మా మాయని చంపినాడు ఈయనే మార్చిన అన్ననే అని. నీ అంతకన్నా సాక్ష్యం చెప్పాలా? అంతకన్నా సాక్ష్యం ఏమైనా ఉందే? మరి దీనికి సాక్ష్యం ఉందే? సొంత అక్క చెల్లెలు చెప్తుంటే వదిలేసి, వాళ్ళ అమ్మాయి చెప్తుంటే వదిలేసి, ఇక్కడ ఎవడో చెప్పిన దానికి పట్టుకొని దాన్ని ఆరాధన శక్తులను సృష్టించడానికే
ఆ రోజు అధికారం ఉంటే మా మీద, మా పార్టీ మీదనే, మా నాయకుడి మీద వేసినారు. కాబట్టి మా నాయకుడు స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి డ్రగ్స్ సరిపోవు. హైదరాబాద్లో ఈరోజు దంగా ఫసాదులు లేవు, గొడవలు లేవు. ఈరోజు హైదరాబాద్ కమ్యూనల్ రేట్సే లేవు. నేను కూడా ఆయనతో పాటు మంత్రిగానే కూడా కదండి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్ కానీ కారణం ఏమి? ఆయన కష్టపడినాడు, రూపకల్పన చేసినాడు, దాన్ని ఒక శిల్పిగా తయారు చేసినాడు హైదరాబాద్ను. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే నాకు తెలుసు అంత భుజం కలిపి పనిచేసే ఆయన దగ్గర నేను. ఇప్పుడు సైట్లో మాకు కూడా ఇందాక తీసుకొని ఏం జరిగింది, ఎందుకు జరిగింది, అది ఎవరు అని మమ్మల్ని సార్ మమ్మల్ని అడిచిండు. ఇప్పుడు మేము సార్ విశ్వాసపాతంగా ఎస్పీ గారి నుంచి న్యాయం చేయి, మనకే అవసరం లేదు, ఇట్లా ఏదో పనులు చేసేదానికి మేము లేమిడా చేసేటోడు ఏదో పని. పైన ముఖ్యమంత్రి అయినా మూడో రోజే నువ్వు అది ప్రజావేదిక పగలగొడుతుంది. ప్రజావేదిక మాదే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వం సొమ్ము ఎవడో పగలగొడతాడే ముఖ్యమంత్రి. కలెక్టర్ సమావేశం పెట్టి, ఎస్పీ సమావేశం పెట్టి మీటింగ్ అయిపోతూ ఉంటే ప్రజావేదిక తీసి పారేసాం. నీ క్యారెక్టర్ ఏమో ప్రజలు తెలుసు. నీ పార్టీ వాళ్ళు తిట్టారన్నా, మీరు రేపు ఎలక్షన్లో గెలిచి రాకపోతే మీ తోలు తీస్తా అన్నాడు. గ్రామాల్లో ఉంటాయి సమస్యలు, ఉంటాయి, ఎవరో గ్రామాలు ఉంటాయి, ఎట్లు మధ్య జరగాల, ఏమి డిక్టేటర్ అని ఎట్లా చెప్పడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలా. మేము తప్పుడు పనులు చేయము. మీరే సృష్టించేది, మీరే చెప్పేది, మీరే చేసేది, మళ్ళీ మా మీద నెపం వేసేది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రశాంతంగా ఉండే ఒక జిల్లా. మా జిల్లాలో అన్ని ప్రశాంతంగా ఉన్నాయి, మంచి నీళ్ళు వస్తూ ఉంది, ప్రభుత్వం ఇస్తూ ఉంది. బాగా మనము రాయలసీమ ప్రాంతంలో బాగా మంచి జిల్లా ఇది. ఈ జిల్లాలో సస్యశ్యామలంగా ఉంది, నీళ్లు బాగున్నాయి. ఈసారి సంవత్సరం అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసి ముఖ్యమంత్రి రాత్రి పగులు రివ్యూ చేసి దేవుడు రీఛార్జ్ చేయండి, భూమి నీళ్ళు ఉండాలా. నువ్వు నీళ్ళు నిలువుంటేనే మళ్ళీ వేసవికాలంలో నీళ్ళు కావాలంటే ఇప్పుడు నీళ్ళు వాడడం వరకు ఎక్కడ కూడా ఎప్పుడైనా వేసవికాలం పోయింది, ఎక్కడైనా కరెంట్ పోయిందా చెప్పాలి. మీరు ఎక్కడైనా కరెంట్ పోయిందా? ఒక నిమిషం 10 నిమిషాలు ఎక్కడ కరెంట్ పోలే. కరెంట్ పోతారని మాకు ఫోన్ చేస్తా ఉన్నా కరెంట్ పోయిందని. అలాంటి సమస్య రాలే మనకు. కాబట్టి ఆ రకంగా రాత్రి పగులు కరెంట్ ఎక్కడ ఉంది, ఎట్లా పోతుంది, ఏం కదా ఆన్లైన్లో అన్ని చూస్తారు మా ముఖ్యమంత్రి గారు. అక్కడే కష్టపడే ఆయన మీరు కావాల్సిన బ్లేమ్ వేసేది అది పద్ధతి కాదు. అదే ప్రశాంతంగా ఉండే మమ్మల్ని నంద్యాల నాది. దీన్ని 9 సార్లు నిలబడేయడం మీకు తెలుసు. ఎప్పుడైనా జరిగినా ఎట్లా ఇన్సిడెంట్లు మీరే చేసి మీరే మా మీద రితేస్తే ఎట్లా? మాకేం పని లేదా అంతకన్నా మీ లెక్క. నంద్యాలు చేసినారంటే ఎవరి పేరు రావాలా? మీరు ఆలోచన చేయాలా? మనం అట్లా పని చేసుకోవాలమా? మేము శాంతిని కాపాడేటోళ్ళము, పీస్ఫుల్గా పోయేటోళ్ళము, ఒంటరిగా పోయేటోళ్ళు. నేను నాకు ఆర్భాటం లేదు, పాడు లేదు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చేయాలా, ఏదో తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద, లోకేష్ బాబు మీద వేయాలని డిఎస్సీ చేస్తే పిల్లలు వచ్చారు. పిల్లలు మీరు వచ్చినారు లేదు, 8 సంవత్సరాలు పిల్లలు పెంచుకుంటూ తల్లులు పాపం చదువుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఆ అవకాశం కలిగించాడు లోకేష్ బాబు. ఆయన అది రాకుండా కోర్టు పోయినాడు. కోర్టులు అన్నీ జాబ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత కోర్టులో అడ్డంకులు తొలగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్తామంటున్నాడు. అంతగానే కావాల్సిందే ఉంది. ప్రజలకు కావాల్సిందేమి? అభివృద్ధి, సంక్షేమం. ఈ రెండింటితో కట్టుబడింది తెలుగుదేశం. అంతేగాని ఇట్లాంటి గుడ్డెల పార్టీలతో వెంటనే రాష్ట్రం అభివృద్ధి కాదు, ఇంకా పాతాలను పోతుంది. ఇప్పుడే పోయింది, ఏడిపోయినా మనకే తెలుసు. కాబట్టి చాలా సంతోషంగా నంద్యాల ప్రాంతాన్ని కోరుకునే ఏదైతే ప్రశాంతతను కాపాడండి. మా నంద్యాల ఇటువంటి ఇష్యూస్ తీసుకురాకపోయినా మీరు ఎక్కడికి నుంచి వచ్చిన ఉండి మా ప్రశాంతాన్ని మీరు ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఉండేటప్పుడు మా పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ పార్టీ చేసే పనులు ఇక్కడి నుంచి ఎందుకు మీరు వచ్చింది దరిద్ర ఆలోచన, చాలా నీచమైన ఆలోచన ఇది.